సో గైస్ ఇక డే 1 రోజు నైట్ అల్పాహారం చేసుకొని ఇక శబరిమలకి అయితే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. మేము ఉండే ఏరియా నుండి శబరిమల అయితే 1200 చేంజ్ కిలోమీటర్స్ అయితే వస్తుంది అనమాట. డ్రైవర్ అయితే రోజు 500 కిలోమీటర్లే నడిపిస్తా అని చెప్పిండు. అట్లా అని చెప్పి ఇక మాకు 2 డేస్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. 2 డేస్ ఈ శబరిమలకి రీచ్ అవ్వడానికి. మా వాళ్ళు అయ్యప్ప స్వామి పాట కూడా వైబ్ అవుతున్నారు అనమాట ఇంట కూర్చొని. ఇక ఇక్కడ నుండి ఇక డే 2 పాటు కంటిన్యూ అనమాట. ఇక మేము నైట్ ఒక దగ్గర టెంపుల్ దగ్గర ఆగి పడుకొని ఉండే నైట్ పడుకొని ఎర్లీ మార్నింగ్ లేచి ఇక స్వాములతో కలిసి అందరం ఫ్రెష్ అప్ అయిపోయి ఇక పూజ చేస్తున్నాం అనమాట. అయ్యప్ప పూజ. ఇక పూజ చేసుకొని స్టార్ట్ అయిపోతాం అనమాట ఇక శబరిమలకి. ఇక మధ్యాహ్నం ఏమైనా మంచి లొకేషన్ చూసి ఇక వాటర్ కూడా అందుబాటులో ఉండేటట్టు చూసుకొని ఇక అన్నీ లంచ్ ప్రిపేర్ చేసి ఇక స్వాములం ఇక మేమందరం కలిసి భోజనం చేసేసి ఇక స్టార్ట్ అయిపోతాం ఇక శబరిమలకు. सरस्वती भगवती विश्वेश्वरायापः शरदिन्दु समाकारे परब्रह्म स्वरूपिणी वासरा पीठ निलये सरस्वती नमोस्तुते अन्नपूर्णे सदा पूर्णे शंकर प्राणवल्लभे ज्ञान वैराग्य सिद्ध्यर्थं भिक्षां देहि स पार्वती भूताता सदानंद सर्वभूतादय शंकराय शंकराय मंगलम् शास्त्रवी मनोहराय शाश्वताय मंगलम् गुरुवराय मंगलम् दत्तात्रेय मंगलम् राजराम मंगलम् रामकृष्ण मंगलम् अय्यप्प मंगलम् मणिकण्ठ मंगलम् शबरीशा मंगलम् काषाय मंगलम् 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 नित्यजय मंगलम् 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 नित्यशुभ मंगलम् మంగళం మంగళం నిత్య శుభమంగళం. ఇక పూజ అయితే అయిపోయింది గైస్. ఇక రెడీ అయిపోయి ఇక వెళ్ళిపోడే. కర్ణాటక స్టేట్ అయితే ఎంటర్ అయిపోయినాం. ఇక మేము పోయేది బెంగళూరు నుండి. మార్నింగ్ 7 అవుతుంది. ఇంకా సూర్యుడు కూడా రాలేడు. మంచి అయితే పడుతూనే ఉన్నది. ఇంకా బిల్డింగ్లు కూడా కనిపిస్తలేవు ముంగట. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో మొత్తం మంచుతో కప్పకపోయినాయి ఈ చెట్లు మొత్తం. బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. ఇక కర్ణాటకలో డీజిల్ రేట్ అయితే చాలా తక్కువ ఉందన్నమాట. 90 రూపీసే ఉంది. కర్ణాటక క్రాస్ అయ్యి ఇక తమిళనాడులోకి ఎంటర్ కాగానే ఈ లొకేషన్ మంచిగా అనిపించింది. ఈయనే కుకింగ్ చేసుకుందామని చెప్పి ఆగినాం. ఇక ఈయనే ఇక మా ఫ్రెండ్స్ అయితే కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేసారు అనమాట. ఇక కొంతమంది వెజిటబుల్స్ కట్ చేస్తారు, ఇక కొంతమంది బియ్యం కడుగుతారు, ఇంకా కొంతమంది ఇక పప్పు ఇవన్నీ ఇక పని షేర్ చేసుకుంటారు అనమాట. ఇక అందరూ జల్దీ అయిపోవడానికి. దాన్ని కెమెరా దూరుతుంది. ఏంటో ఖర్చులు ఉన్నాయి రా బే, అందుకే ఏదో ఖర్చులు ఇక వంటలు అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇక పప్పు రుబ్బినాక ఇక తాలింపు వేసేసి ఇక తినుడే. కరెక్ట్ ఇక తిందామన్న టైంలో ఇక మా వాళ్ళు సివిల్లో ఉన్న వాళ్ళు సగం మంది ఇక బయటికి పోయారు. ఇక ఫస్ట్ సాములకు లేట్ కావద్దని చెప్పి ఇక సాములకు వడ్డించేస్తున్నాం అనమాట. సాములతో కూడా కూర్చొని తినొచ్చు. ఇక అందరూ వస్తే మంచిగా ఉంటుందని చెప్పి ఆయననే అని వాళ్ళు రానికే టైం పడుతుందని చెప్పి ఇక ఫస్ట్ సాములకు పెట్టేస్తున్నాము. సాములకు వడ్డించినాక ఇక తర్వాత ఇక మేము అందరం కలిసి తింటాం. ఇక सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। अन्नपूर्णे सदापूर्णे ईश्वरेण साधन कुरु हरिः।
సాల్ట్ సాల్ట్ చెప్పు. ఆ? బస్సు వస్తుంది కానీ సాల్ట్ ఓకేనా అంటు. సిరికా సాల్ట్ ఓకేనా? రే రే ఎంత వేసుకు. వేడి వేడి ఉంటుంది, సాల్ట్ తక్కువనే అనిపిస్తుంది. ఓకేనా సాల్ట్ అలా? సాములు తినోడు స్టార్ట్ చేసిన 2 నిమిషాలకి ఇక మా వాళ్ళు బయటకు విన కూడా వచ్చేసారు. ఇక సాములతోనే కూర్చొని ఇక కంటిన్యూ చేసేస్తారు. ఇక లంచ్ చేసుకొని ఇక స్టార్ట్ అయిపోయినాం మళ్ళీ శబరిమలకు. ఇక నెక్స్ట్ స్టాప్ నైట్ 7కి అట్లా ఉంటుంది అనమాట. ఇక చాలా మంచిగా అనిపిస్తుంది అబ్బా. ఈ కేరళ కానీ తమిళనాడు, ఆంధ్ర, ఇటు గోవా సముద్రాల సైడ్ ఏవేవైతే ఉంటాయో స్టేట్స్ అవి చాలా బాగా అనిపిస్తాయి. ఎందుకంటే చుట్టుపక్కన కొబ్బరి చెట్లు, మళ్ళీ ఇంకా కొండలు ఇట్లా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది చూడడానికి కూడా. చూడండి లొకేషన్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సాయితలేదు మహిమ అయితలేదు మహిమ లేదా? కిందికి కూడా పోతుంది తెలుసా? పోయి అంతే, మరి మళ్ళీ పైకి వస్తుంది. వస్తుంది లైట్ లైట్ అయిపోయింది, సన్సెట్ అయిపోయింది. వెళ్ళే ఇక నైట్ ఆగి అల్పాహారం చేసింది, అది వీడియో రికార్డ్ చేయలేదు అనమాట. ఇక ఇంకో 1 అవర్ అయితే ఇక ఎరుమెల్లి దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. ఇక ఇక మా సాములు పెట్టతోలి ఆడతారేమో అనుకుంటే ఇక వాళ్ళు ఆడ అన్నారంట. ఇక వేరే సాములు ఆడుతుంటే ఇక రికార్డ్ చేసిన ఇక వీడియో. ఫస్ట్ ఎరుమెల్లిలో ఇక్కడ కింద ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్లోకి అయితే పోతారు అందరూ. ఇక మేము కూడా లోపలికి పోయి దర్శనం చేసుకొని వస్తాం. ఇక మీకు కూడా చూపిస్తా ఛాన్స్ ఉంటే కింద అయ్యప్ప స్వామి టెంపుల్ని. ఇక దర్శనం అయితే అయిపోయింది. ఇక ఇది ఏడుంటుంది అంటే వావార్ మసీద్ ఉంటుంది కదా, దాని ఆపోజిట్ ఉంటుంది అనమాట ఈ అయ్యప్ప స్వామి టెంపుల్. ఇక ఇంకొక అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది, ఆడికి పోతాము. అక్కడ దర్శనం చేసుకొని ఇక నీలక్కల్కి స్టార్ట్ అయిపోతాం. ఇక ఇదే గాయస్ ఇంకో అయ్యప్ప స్వామి టెంపుల్ తత్వమసి. లోపల మొబైల్ అలౌ చేయాలనుకుంటా నాకు తెలిసి, టెంపుల్ దగ్గర రికార్డింగ్ చేయడానికి. ఇక దర్శనం అయిపోయినాక బయట నుండి అయితే చూపిస్తాయి. ఇక ఈడ కూడా ఆడుతారు పేటతోలు, ఇంకా సాములు ఇక ఆడుకుంటూ వస్తారనమాట అయ్యప్పను దర్శించుకోనికి. ఇదే గైస్ ఇక టెంపుల్ లోపల అయితే వీడియో రికార్డింగ్ అలౌ లేదంట. నేను ఓన్లీ బయట నుండే చూపిస్తున్నాను. ఇక నిలకల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇక నిలకల్ ఇక పార్కింగ్ చూసుకొని ఆడ వెహికల్ పార్క్ చేసి మనం కేరళ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళాలి. ఇక పంబా వరకు తీసుకెళ్తారు. ఆ నుండి ఇక చిన్నపదం నడుచుకుంటా మనం సన్నిధానంకి చేరుకుంటాం. ఇక కేరళ రోడ్స్ అయితే చాలా మంచిగా మెయింటైన్ చేస్తారబ్బా. నిలక్కల్ దగ్గరికి అయితే చేరుకున్నాం గైస్. ఇక ఈ కమాన్ లోపల నుండే పోవాలి మనము.
ఇక్కడ లోపలికి వెళ్తే మనకు పార్కింగ్ ఉంటుంది, అక్కడ వెహికల్ పార్క్ చేయాలి ఇక మనం. సో గైస్ ఇప్పుడైతే నిలక్కల్కి వచ్చాము మన వెహికల్ పార్క్ చేయడానికి. మనం ఇక్కడ నుండి ఇక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయాలన్నమాట. మన ఓన్ వెహికల్స్ సన్నిధానం వరకు వెళ్ళవు. మనం ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకొని పంప వరకు వెళ్తాము. అక్కడ నుండి నడుచుకుంటూ అయ్యప్ప సన్నిధానం వరకు నడుచుకుంటూ వెళ్తాం అనమాట. చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. ఎరిమేలికి నైట్ 3 మணிకి అన్నాం. మన వెహికల్ అయితే ఇడు ఉంది, కింద కనిపిస్తుంది ఇక్కడ. ఇది మన వెహికల్ ఇడ. సన్ రైజ్ అయితే అవుతుంది గైస్, చూడండి ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో. కొండల మధ్యలోకి వెళ్ళి సూర్యుడు రావడం. ఇక కేరళ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే తీసుకున్నాం, ఇక బస్ ఎక్కేసినాం అనమాట. ఇక్కడ నుండి ఇక పంప వరకు బస్లోనే పోవాలి. ఇక పంబ దగ్గరికి అయితే చేరుకున్నాం గైస్. ఇక కిందికి పోయి పంబా నదిలో స్నానం చేసి ఇక దర్శనానికి పోదాం ఇక మనం. ఇక స్నానాలు అయితే అయిపోయినాయి గైస్. ఇక రెడీ అయిపోయి ఇక దర్శనంకి పోవాలి. చిన్న పాదం నడుచుకుంటా, ఎంత 3.6 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. ఇక్కడ మనం బుక్ చేసుకున్న దర్శనం టికెట్స్ చెక్ చేస్తారనమాట. ఒకవేళ దర్శనం టికెట్లు బుక్ కాకున్నా కానీ లేకున్నా కానీ ఆధార్ కార్డు చూపిస్తే పంపించేస్తారు. నడవండి. ఓం శ్రీ స్వామి సని ఏడికొచ్చినాం. శబరి సిరికా. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. వాడి అమ్మ బంటి ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ నుండి లైన్ సపరేట్ అయిపోతుంది అనమాట. సివిల్ స్వాములకు వేరే ఉంటుంది, ఇక మాల వేసుకున్న స్వాములకు వేరే ఉంటుంది అనమాట లైన్ దర్శనానికి. హ్యాంగ్ అయిపోయింది. చెప్పండి ఏం చెప్పాలి. శబరిమలకు వచ్చినాము, ఇప్పుడు అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి పోతున్నాము. నేను నా మిత్రు బృందంతో కలిసి. ఇది సివిల్ దర్శనం లైన్. సివిల్ దర్శనం ఇగో ఇదే గ్యాంగ్. హాయ్. అంతా తిరగాల్సి వస్తుంది మళ్ళా. అయ్యప్ప స్వామి సన్నిధానం దగ్గరికి అయితే వచ్చేసాము. రోజు వెడ్నెస్డే ఉండే, అందుకే నాకు తెలిసి అయ్యప్ప స్వామి ఊరేగింపు చేస్తారు అనుకుంటున్నాను నాకు తెలిసి. అందుకే ఇవి తీసుకెళ్తారు గుర్రాలు. అయ్యప్ప స్వామి దర్శనం అయితే అయిపోయింది గైస్. కామెంట్ చేయండి గైస్, ఎంతమంది శబరిమలకు పోయి అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు, అలాగే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేనో నాకు కింద కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ డేకి కొత్త పని అనేది పార్ట్ 3లో అప్లోడ్ చేస్తారన్నమాట.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఉదయ్ ఎక్స్ప్లోరర్.